ఒక ఎస్సీలకు పద్మశ్రీ అవార్డు ఇస్తున్నారు అనే ఒక కొవ్వెక్కి మదమెక్కి ఈరోజు సెంట్రల్ మినిస్టర్ అయి ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదని చెప్పి బండి సంజయ్ గారికి మీ ద్వారా తెలియజేస్తూ ఈరోజు పార్టీలను కులాలను మతాలను ఏకం చేస్తూ సమన్వయం చేస్తూ తీసుకుపోవాల్సిన అవసరము బండి సంజయ్ గారు సెంట్రల్ మినిస్టర్ గారి దగ్గర ఉంది. ఈరోజు గదరన్న ఆయన చేసిన ఉద్యమాలు ఉండొచ్చు, ఆయన చేసిన రచయితగా కానీ కవిగా కానీ కళాకారునిగా కానీ ఆయన యొక్క పనులు ఏవైతున్నాయో అవి చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉన్నాయి. ఈరోజు బండి సంజయ్ ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేసిండు అని అంటే, నేను ఏదైతే మా గౌరవ ముఖ్యమంత్రి గారు 4 స్కీములను ప్రవేశపెట్టిండో అవి ఓర్వలేక దీన్ని తప్పుదారి పట్టించాలి అనే ఒక కోణంలో మాత్రమే బండి సంజయ్ గారు ఈ యొక్క వ్యాఖ్యలు చేశారు. కాబట్టి బండి సంజయ్ గారు ఇలా ఓన్లీ గద్దరన్న కుటుంబానికి గద్దరన్నకే కాకుండా టోటల్గా దేశం మొత్తం ఆయన యొక్క అభిమానులు కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ వాళ్ళందరికీ కూడా బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఈరోజు మీరు పార్లమెంట్లో నరేంద్ర మోడీ గారికి చెప్పి గద్దరన్న విగ్రహం పెట్టాల్సింది పోయి ఈరోజు మీరు ఇలాంటి తెలంగాణకు కాకుండా దేశానికే ఒక ధృవతార గద్దరన్న అంటే ఈరోజు ఎక్కడ పోయింది? బండి సంజయ్కి పిచ్చెక్కిందా లేకపోతే పిచ్చి మదం ఎక్కిందా ఏందనేది ఒకసారి బండి సంజయ్ గారు ఆత్మ పరిశీలన చేసుకొని మాట్లాడారు. కానీ ఓర్వలేని కుట్ర కుతంత్రం అంతా కలుపుకొని బండి సంజయ్ గారు ఏదైతే వ్యాఖ్యలు చేసిరో ఖచ్చితంగా ఈరోజు తిప్పికొట్టే యోచనలో పార్టీకి సంబంధించిన వ్యక్తులు కాదు, గద్దరన్న అభిమానులు ఉన్నారు, గద్దరన్న కుటుంబ సభ్యులు ఉన్నారు, గద్దరన్నకు రకరకాలుగా వెల్వేషర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా బండి సంజయ్ ఎంబట్టి రేపటి నుంచి వాళ్ళు అదే పని ఉంటుంది. మీరు చూడండి, నేను ఏదో చెప్తున్నాను కాదు, వాళ్ళకి అదే పని ఉంటుంది. ఎందుకంటే గద్దరన్న అంటే అయినా ఒక ధృవ తార. కాబట్టి మీరు 1-2 సార్లు ఆలోచన చేయాలి. పదే కూడా మీ అందరికీ ప్రజలు కూడా మీరు ఇది గ్రహించాలి. బండి సంజయ్ గారు ఏ కోణంలో మాట్లాడుతుండో ఆయన కావాలంటే మా గాంధీ భవన్ నుంచి గద్దరన్న చేసిన మంచి పనుల కోసం డైరీ చిత్రీకరించి ఉంటుంది, మేము బండి సంజయ్కి పంపిస్తాం. ఒకవేళ మతి భ్రమించి మాట్లాడితే అది మీరు మొత్తం స్టడీ చేసి రేపు పొద్దున వరకు కూడా టైం ఇస్తాం. అది పరిశీలన చేసుకొని ఆయనకు బహిరంగ ఆయన కుటుంబానికే కాదు యావత్తు దేశంలో ఉన్న దళితులకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు ప్రతి ఒక్కరికి కూడా ఆయన స్ఫూర్తిదాత. కాబట్టి వారందరికీ కూడా మీరు క్షమాపణ చెప్పాల్సిందే. ఒకవైపు కేంద్రం నుండి వెనుకబడిన వర్గాలకి ప్రాధాన్యం ఇచ్చారు, అందులో భాగంగానే పద్మ అవార్డ్స్ కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి కేంద్రం చెప్తుంది. కానీ కేంద్రంలో మంత్రిగా ఉన్న బండి సంజయ్ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఎన్డీఏ గవర్నమెంట్లో నిజమైన వారికి ఎవరికి కూడా పద్మశ్రీ అవార్డు రాలేదని నేను ఒక వ్యక్తిగా కాదు, ఒక నాయకునిగా కాదు, ఒక పబ్లిక్గా నేను అనుకుంటున్నాను. మరి ప్రజలు ఏ విధంగా అనుకుంటారో మాత్రం నాకు తెలియదు. ఎన్డీఏ గవర్నమెంట్లో పూర్తిగా మతాలకు, కులాలకు చిచ్చు పెట్టే వీళ్ళకు మాత్రమే ప్రాధాన్యత ఉంది. ఇలాంటి నిజమైన నాయకులకు ఎవరు కూడా ప్రాధాన్యత లేదు. మందకృష్ణ కూడా అంటున్నారు కదా, నాలాంటి పోరాట యోధులు వెనుకబడిన వర్గాల మందకృష్ణ గారు ఆయన కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈరోజు గద్దరన్న అంటే ఆయనకు కూడా నాకు తెలిసి ఎక్కడనో బాధ కలిగి ఉంటుంది. కనీసం ఆయన కూడా ఇలా చెలించి కనీసం ఆయననన్నా ఒక గద్దరన్న తమ్మునుగానో లేకపోతే కుటుంబ సభ్యునిగానో లేకపోతే ఒక వ్యక్తిగానో ప్రెస్ మీట్ పెట్టి బండి సంజయ్ కన్నా చెప్పమనాలి. ఎందుకంటే మంచిగా యాద్ చేసినావు, నువ్వు మంచి గుర్తు చేసినావు. ఖచ్చితంగా మా అన్న కూడా మంచి వ్యక్తి. ఆయన కూడా నేను బండి సంజయ్ గారికి ఈరోజు నైట్ మాత్రం ఖచ్చితంగా మాట్లాడతానని నేను ఆయన మీద కూడా మందకృష్ణ మాదిగన్న మీద కూడా నేను అనుకుంటున్నా కొద్దిగా మనసుల నుంచి. ఖచ్చితంగా ఆయన మాట్లాడాలి ఈ విషయంలో. మాట్లాడకపోతే ఆయనకు కూడా సేమ్ బండి సంజయ్కి ఏ విధంగా అయితే ముద్ర పడ్డదో ఆయనకు కూడా అదే ముద్ర పడే అవకాశం ఉంటుంది. ఇది సేవలు చేసినందుకు, లేదంటే దేశం కోసం సేవ చేసినందుకు, క్రీడలో రాంచినందుకు, లేదంటే దేశ గౌరవాన్ని పెంచేందుకు మాత్రమే ఇస్తారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అట్లా అంటే ఇప్పుడు పద్మశ్రీ అవార్డులు వచ్చిన వాళ్ళకి ఏముంటుందంటే చారిత్రాత్మకంగా వాళ్ళు ఇలాంటి మంచి పనులు చేసిన వాళ్ళకు ప్రాముఖ్యంగా రాష్ట్రం కానీ దేశంలో కానీ మంచి నికాస్గా ఉన్న వాళ్ళకి ఇలాంటి పద్మశ్రీ అవార్డు వస్తుంది. గద్దరన్న ఇలాంటి వాడే ఒక ధృవతార. ఆ ధృవతారకి ఈరోజు ఇస్తే నువ్వే హర్షం వ్యక్తం చేయాలి, నువ్వే దగ్గరుండి ఇప్పియాలి ఆ కుటుంబాన్ని. ఈరోజు నువ్వు అలాంటి గద్దరన్న కోసం నువ్వు మాట్లాడినావు అనుకో, ఇక నీకు ముందు వెనక ఏం తెలియకుండా మాట్లాడినావు అని నేను అనుకుంటున్నాను.
ఈ డబుల్ బెడ్రూమ్ల విషయంలో ఏ విధంగా చూస్తారు? అంటే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ పేరు పెడితే మేము అసలు నిధులే ఇవ్వమని చెప్పేసి కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ చెప్తున్నాం. వాళ్ళకి అదే కదా ఇవాళ మాట్లాడిన దాని సంకేతం అదే. మేము ఎందుకు పెట్టాలబ్బా వీళ్ళ పేరు? ఏ కోణంలో వీళ్ళ పేరు పెట్టాలి? రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వమా? కేంద్రంలో ఉంది, నువ్వు కేంద్రంలో ఇచ్చేదానికి నీ పేరు పెట్టుకో. రాష్ట్రంలో ఇచ్చేదానికి నీ పేరు మేమెందుకు భయ పెట్టేది? బీఆర్ఎస్ వీళ్ళు కలిసి పనిచేసినప్పుడు వాళ్ళది ఏదైనా ఉన్నప్పుడు వాళ్ళ పేరు వీళ్ళని పెట్టుకోమని, వీళ్ళ పేరు వాళ్ళని పెట్టుకోమని. మేము నికాస్గా మా మా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు అహర్నిశలు కష్టపడి ఈరోజు సిగ్గుండాలి ఆయన కేటీఆర్ని పోయి ఇద్దరు మాట్లాడుకొని ఇది కుమ్మక్కై చేస్తుర్రు. వీళ్ళ గ్యారంటీలు మా గ్యారంటీ ఏదైనా బయటకు వచ్చిన రోజు తెల్లారే ఏదైనా వీళ్ళు మతాలకో కులాలకో చిచ్చు పెట్టి బయటికి బహిరంగంగా వచ్చి ఇలాంటిది పెడతారు. ఎందుకంటే ఈ పబ్లిక్లా ఈ గ్యారంటీలు పోవద్దు, ఈ మీడియా మొత్తము వీళ్ళ వైపే ఉండాలి అన్న కోణంలోనే పెడతారు. మీకు మాకన్నా ఎక్కువ తెలుసు, కానీ ప్రజలే బుద్ధి చెప్తారు. ఇప్పుడు బండి సంజయ్కి ఆయన కరీంనగర్ చూసుకోను, మరి సెంట్రల్ కుర్చీ చూసుకోను ఏదో మాట్లాడుతున్నట్టు, కానీ కరీంనగర్లో ఉన్నది కూడా గద్దర్ బిడ్డలే. కరీంనగర్ ఉద్యమ గడ్డ. కరీంనగర్లో ఈరోజు నీకు ఖచ్చితంగా కరీంనగర్లో కూడా నీకు చిక్కు ఎదురవుతుంది. అక్కడ కూడా చూసిరు, ఈరోజు దేశవ్యాప్తంగా చూసిరు. ఈరోజు నువ్వు ఆలోచన చేసుకో, నువ్వు కరీంనగర్ ఒకవేళ పొయ్యి ఆడగిట ఇలాంటి వివాదాస్పదాలు చేసినాం అనుకో, నీకు అక్కడ ప్రజలే బుద్ధి చెప్తారు.